హాయ్ అండి, వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఒక సిస్టర్ అడిగారు, ఒక సిస్టర్ కాదు, ఒక ఇద్దరు ముగ్గురు సేమ్గా మేము మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం, బట్ భయం వేస్తుంది. అసలు వర్క్ ఎలా తెచ్చుకోవాలి, మన వరకు మన దాకా వర్క్ ఎలా వస్తుంది, మనం ఏం చేయాలి, టిప్స్ షేర్ చేయమని అయితే చెప్పారు. నేను చేసినవి అయితే మాత్రం ఫ్రాంక్గా నేనైతే చెప్పేస్తాను అండి. మీరు ఇంకా అది మీ ఇష్టం. నేను నార్మల్గా మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏమేమి ప్లాన్ చేసుకున్నామని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే, నేను ఫస్ట్ మిషన్ తీసుకుందాము అనుకున్నప్పుడు షాప్ అనుకున్నాం. యాక్చువల్గా షాప్ అంటే మార్కెటింగ్ అవసరం లేదు, అది షాపే కాబట్టి త్వరగా పాపులర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సెంటర్లో ఉంటుంది, షాప్స్ అంటే ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది కదా. సో బట్ తర్వాత ఏమైందంటే, ఇక షాప్ అనేది కుదరలేదు మాకు. చాలా రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ నాకు మిషన్ తక్కువ రేటుకి వస్తుంది, బట్ మళ్ళీ పెంచేస్తారేమన్న ఒక ఇది ఉంది. సో మేము ఏం చేసామంటే, మాకు షిఫ్ట్ చేసి ఇవ్వాలి, ఒకవేళ తర్వాత కనుక షాప్ కుదిరితే అని మాట్లాడుకున్నాం. ఇంట్లో పెట్టేశాము. ఇంట్లో పెట్టేశాక నేను చేసింది ఏంటేంటి అంటే, ఒకటి, నేను ఉషా 550 మీద వేసిన వర్క్ ఏ రోజు స్టేటస్ పెట్టింది లేదు, ఫోటో తీసింది లేదు. ఈవెన్ ఫోటో స్టార్టింగ్లో ఒక 2-3 ఫోటోలు, ఒక 10 బ్లౌజులు ఏమో ఫోటోలు తీసుంటా అంతే. ఫోటో కానీ వీడియో కానీ ఏం తీసింది లేదు. నాకు అది ఎంత మిస్టేక్ అనేది నేను పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైందండి. పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే, ప్రతిదీ ఫోటో తీసి స్టేటస్ పెట్టేదాన్ని. ఫస్ట్లో ఫోటో తీసి స్టేటస్ పెట్టేదాన్ని. అంటే నేను వర్క్ చేసిన బ్లౌజులు ఉంటాయి కదా, మన కస్టమర్స్ అందరూ కంప్యూటర్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారండి. నిజంగా ఇది చాలా ట్రూ. అసలు ఏమంటారు, చాలా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పబ్లిసిటీ మెయిన్ ఇంపార్టెంట్. మనం దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్పకూడదు, బట్ ఇలా అందరికీ తెలిసేలాగా మాత్రం చేసుకోవాలి తప్పకుండా. ఒకటి స్టేటస్ పెట్టడం, తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉంది నాకు. యాక్చువల్గా వర్క్ కోసం కాదు, ఇష్టం ఉంది. ఫస్ట్ ఛానల్ రన్ చేయాలి, మనం కూడా అందరికీ తెలియాలి అన్న ఒక ఇష్టం ఉంది. వర్క్ కోసం అయితే కాదు, ఎందుకంటే వర్క్ నాకు అప్పటికే ఫుల్ ఇక్కడ బిజీనే ఉంది. స్టిచ్చింగ్ కానీ, ఇంకా స్టిచ్చింగ్ అయితే బీభత్సంగా ఉంటాయి, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో. బట్ పాపులర్ అవ్వాలని ఉంది. బట్ వర్క్ వచ్చింది అంటే 1000 రూపాయల వర్క్ వచ్చినా బెటరే కదా. ఇప్పుడు మన యూట్యూబ్ కస్టమర్కి కూడా మనం వేసుంటాం, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. బట్ యూట్యూబ్ మేము రన్ చేయలేము అనుకునే వాళ్ళు, పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. అసలు చేయలేము, మా వల్ల కాదు అనుకుంటే స్టేటస్ అయితే ఖచ్చితంగా ఒక యాప్ ఎక్కించుకొని, నేనైతే యూకట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. యూకట్ యాప్లో ఊరికే ఏదో ఫోటో పెట్టి స్టేటస్ పెట్టడం కాదు, ఒక మంచి ఎడిట్ చేసి వీడియోని, అంటే వర్క్ వేస్తున్నప్పుడు రెడీ అయిన తర్వాత మంచిగా ఎడిట్ చేసి ఒక మంచి సాంగ్ యాడ్ చేసి పెట్టేదాన్ని. సో దట్ చాలామంది రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు లైక్ ఆప్షన్ వచ్చింది కదా, ఎంతమంది లైక్ చేస్తారో. నేను కానీ ఏదన్నా మంచి మోడల్ కానీ పెట్టానంటే నచ్చిన వాళ్ళందరూ లైక్ చేస్తారు. అది అప్పుడే మనకు అర్థమైపోతుంది ఈ డిజైన్ అనేది చాలా మందికి నచ్చింది. అట్లా మెయిన్గా నేను చేసిన వాటిలో అదొకటి. స్టేటస్ పెట్టడం ఒక 2-3 పెట్టేదాన్ని, 2-3 పెట్టా స్టార్టింగ్లో. ఇక తర్వాత అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనిపించి, నేను ఇంకా ప్రతిదీ మ్యాక్సిమం స్టేటస్లో పెడతాను. ఒకవేళ నేను బిజీగా ఉండి మిస్ అయినా కూడా ఎప్పుడెప్పుడో అన్నీ తీసి కలిపి ఒక వీడియో తీసి అయితే స్టేటస్ అనేది పెడతాను కావాల్సిన వాళ్ళు. ఎందుకంటే నేను స్టేటస్ పెడితే స్క్రీన్ షాట్ తీసి సేమ్ స్క్రీన్ షాట్ నాకు పంపించి వర్క్ చేయమన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే స్టేటస్ అనేది వర్క్ అయినట్టే కదా వాట్సాప్లో. అండ్ ఇంకొకటి, నాకు ఇప్పుడు కస్టమర్స్ వస్తారు కదా, ఖచ్చితంగా నెంబర్ తీసుకుంటాను. అంటే నార్మల్గానే అడగాలి అంటే నెంబర్ కావాలి మనకి, నెంబర్ తీసుకుంటాం కదా జనరల్గానే. అలా నెంబర్ తీసుకుంటే నేను ఖచ్చితంగా ఫీడ్ చేసుకుంటాను దాన్ని, వాళ్ళు కూడా ఫీడ్ చేసుకుంటారు. సో దట్ అప్పుడు ఏంటంటే మనం పెట్టే స్టేటస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది. అదొకటి. నెక్స్ట్, న్యూగా బోర్డ్ చేయించుకున్నా. నాకు ఆల్రెడీ బోర్డు ఉంది, అంటే కాకపోతే అది కొంచెం బాతగా అయిపోయింది. ఒక 1 ఇయర్ నుంచి ఉంది కదా, ఎండి వానకి తడిచి అట్లా ఉంది. అంటే మరీ పాతగేం లేదు, 1 ఇయర్కే, బట్ కొంచెం బాతగా ఉంది. ఒకటేసారి ఈ మిషన్ తీసుకోవడం, ఒకటేసారి న్యూ బోర్డు చేయించుకోవడం, బోర్డు కూడా కాదు, ఒక ఫ్లెక్స్ టైపు
గోడకు అంటించేసామన్నమాట. మీకు వీలైతే నేను చూపిస్తాను దాన్ని. నేను నెక్స్ట్ షార్ట్‌లో కానీ అలా చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. అది చేయించుకున్నా. దానివల్ల అంత యూజ్ ఉంటదని నేను చాలా వరకు ఆలోచించే చేశానండి. బట్ అన్నీ వర్కౌట్ అవ్వాలని లేదు. కానీ నేను మనసులో అనుకున్న ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది దేవుడి దయ వల్ల. అది తెలుసా ఆ ఫ్లెక్సీని చూసి ఎంతమంది కొత్తగా పెట్టారా? మీరిప్పుడే వచ్చారా? అని ఎంతమంది అడుగుంటారో. లేదండి ఇంతకు ముందు నుంచే ఉంది. కంప్యూటర్ వర్క్ బోర్డ్ కూడా ఉంది కదా ఆల్రెడీ అన్నా. లేదు దాన్ని అంత అబ్జర్వ్ చేయలేదు మేము. రీసెంట్‌గా ఇది కలర్‌ఫుల్‌గా మంచిగా కనిపిస్తుంది కదా! అలా స్కూల్‌కి వెళ్తూ చూసుంటాము. అలాగలాగా వచ్చింది అని చాలామంది వచ్చారు. ఇంక చాలామంది వచ్చారండి. అబద్ధం ఎందుకు, నేను ఫ్రాంక్‌గానే చెప్తున్నాను. చాలామంది వచ్చారు. బోర్డ్ చూసి వచ్చారు ఒకటి. స్టేటస్ చూసి స్క్రీన్ షాట్స్ తీసి వేయమనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొకటి టైలర్స్ ఉంటారు కదా! టైలర్స్ వర్క్ వేయించుకోవడానికి వస్తారు కదా! సో నేనేం చెప్పేదాన్నంటే మీకు ఒక 50 రూపీస్‌కి నేను తక్కువ ఇస్తాను. మీరు ఎంతైనా చెప్పుకోండి. నేను కస్టమర్‌వి తెచ్చుకుంటారు వాళ్ళు వేపియడానికి. ఈ మధ్యలో రిస్క్ అంతా వాళ్ళు పడతారు కదా! నేనేం చేసేదాన్నంటే టైలర్స్‌కి ఒక 100 తగ్గించేదాన్ని. నార్మల్ వాళ్ళు ఉంటారు కదా! టైలర్స్ కాకుండా వాళ్ళు పక్క వాళ్ళవి తెస్తే 50 రూపీస్ మీకు ఇచ్చేస్తాను. అది ఒక 500, 600 బ్లౌజ్ అయితే 50 రూపీస్ ఇస్తాను. 1000 ప్లస్ అయితే 100 రూపీస్ మీకు ఇస్తానని డైరెక్ట్‌గా చెప్పేసాననమాట చాలామందికి. బట్ అలా వచ్చింది తక్కువే వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. నిజంగానే చెప్తున్నా నేను. అలా మేబీ అది రైటో రాంగో నాకు తెలీదు కానీ వాళ్ళ నుంచి వాళ్ళకి వచ్చే కంటే కూడా మన దగ్గరికి ఎక్కువ మంది వస్తారనమాట. ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా వేపియమని పక్కనోళ్ళ దగ్గరికి ఎళ్ళరు కదా! మిషన్ ఉన్నోళ్ళ దగ్గరికే వస్తారు కాబట్టి అది మనకే వర్కౌట్ అయ్యింది. మనకే వర్కౌట్ అయితదన్నమాట. సో అదైతే పెద్ద వర్కౌట్ ఏం కాలేదు నాకు. నాకు మెయిన్‌గా స్టేటస్ వర్కౌట్ అయింది. బోర్డ్ వర్కౌట్ అయింది. అండ్ అన్నిటికి మించి ప్రైస్ ఖచ్చితంగా మనకు ఉండాల్సిన లక్షణం అది. ఎందుకంటే మనం కొంచెం చూసుకొని మన సైడ్ ఎంతుందో చూసుకొని దాని మీద నువ్వు 10 రూపాయలే తక్కువ చేయి. ఏం వందలు తగ్గించుకొని లాస్‌కి వేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎంతో కొంత తక్కువ ఉందంటే జనాలు అలవాటు పడాలి కదా మన కోసం. ఇప్పుడు ఒక సిస్టరు కామెంట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది పాపం. తనది ఒక చిన్న విలేజ్ అంట. విలేజ్‌లో నేర్చుకుందంట. చాలా కష్టపడి మోడల్స్ అన్నీ నేర్చుకున్నాను అని చెప్పింది. నేర్చుకుంటే తన బ్లౌజ్ అన్నీ కలిపి తన బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందంట. అందరూ చూసి చాలా బాగుంది అంటున్నారు కానీ ఎవరు ఇవ్వడం లేదంట. ఏంటంటే మెయిన్‌గా రిలేటివ్స్ ఎంకరేజ్ చెయ్యరండి. ఎందుకో నాకు తెలీదు గానీ నిజంగా నాకు అనిపిస్తది. రిలేటివ్స్ అంతగా ఎంకరేజ్ చేసినట్టు అనిపించదు నాకెక్కడ కూడా. నేను అంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు రిలేటివ్స్‌కే కుట్టాను. ఎందుకంటే అక్కడ అంతా ఆ ఊరు మొత్తం మన రిలేటివ్సే ఉంటారు. అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. ఇక అత్తయ్య వాళ్ళ ఊర్లో అంటావా బయటోళ్ళే కొంచెం కుట్టాను కానీ రిలేటివ్సే అసలు నథింగ్. అసలు పెద్దగా కుట్టిందేం లేదు. బట్ బయటకొచ్చాక నేను టీచర్స్‌వి ఇలా ఉంటాయి కదా! అలానే ఎక్కువ కుట్టాను నేను. ఎందుకో నాకు తనకి అదే చెప్దాం అనుకున్నా నేను. ప్రైస్ కొంచెం తక్కువ చెప్పుకోండి. నేను చెప్పే సజెషన్ అయితే నేనైతే తక్కువే చెప్పుకుంటా అండి ప్రైస్. ఓ 10 రూపాయలు తక్కువ కుడితే ఏం కాదు. మనకి కస్టమర్స్ ఇంపార్టెంట్. కస్టమర్స్ రిప్యుటేషన్ ఇంపార్టెంట్ మెయిన్. తెలీదు కదా! ఇప్పుడు ఒక హెవీ డిజైన్ ఉంది. నువ్వు ఒక 1800 చెప్పావు. మీ దగ్గర బార్గెనింగ్ ఉందనుకోండి. నేనైతే బార్గెనింగ్ పెట్టుకోను అసలు. అస్సలంటే అస్సలు పెట్టుకోను. నేను చెప్పిన రేటు మీద మీరు అబ్జర్వ్ చేస్తే నేను యూట్యూబ్‌లో కూడా రేటు చెప్పేస్తాను. వాట్సాప్ చేయండి. నేను రేట్ చెప్తాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటదని నేను అసలు చెప్పను. నేను డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే మెన్షన్ చేసేస్తా. ఎందుకు అంటే అది ఇక్కడ ఏపించుకున్నా, అక్కడ ఏపించుకున్నా సేమ్ ఉంటది. బట్ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే చిన్న వాటికి నేను తీసుకొని ఇప్పుడు ఓవర్‌లాక్ ఉంది. 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా నార్మల్‌గా అయితే. బట్ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏందంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు కదా అన్నట్టు ఈ చిన్నవైతే నేను తీసుకొని ఇప్పుడు ఒక 6, 7 బ్లౌజెస్ వేసామనుకోండి ఓవర్‌లాక్. ఒక 150 రూపీస్ అట్లా ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ర్యాపిడో ఛార్జెస్ అయినా మిగులుతాయి అన్నట్టుగా అంత గట్టిగా తీసుకోను. బట్ బయట వాళ్ళకి ఖచ్చితంగా 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా. బ్లౌజు కుట్టేటప్పుడు ఒక 3 టైమ్స్ లేయాల్సి వస్తుంది ఓవర్‌లాక్ మిషన్ దగ్గరికి. సో మెయిన్‌గా కస్టమర్స్ మెయింటెనెన్స్ చేస్తే పర్లేదండి. మార్కెటింగ్
కంప్యూటర్ వర్క్ మార్కెటింగ్ పెద్దగా ఏం అవసరం లేదు. నువ్వు స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేయండి. నేను ఇంకొకటి నేను అది పెడతాను, బోర్డు మీకు తప్పకుండా పెడతాను షార్ట్లో. బోర్డు తయారు చేయించడం కూడా ఎలా తయారు చేయించానంటే, బోర్డ్ని ఒక సైడు కంప్యూటర్ వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 450 అండ్ మగ్గం వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 900, లైనింగ్ బ్లౌజెస్ 150. ఇలా అరే లైనింగ్ బ్లౌజ్ 150 ఏనా అనుకొని మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కంప్యూటర్ వర్క్ చూసి వేయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేలు. నేను చెప్తున్నా కదా, ఇది ట్రూ అండి. మీరు దీంట్లో అబద్ధం చెప్పాల్సింది ఏం లేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను వేసినవి ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటా కదా యూట్యూబ్లో. వచ్చిన వాళ్ళలో చాలామంది ఉట్టిగా లైనింగ్ బ్లౌజ్ కుట్టించుకోవడానికో లేదంటే ఊరికినే ఇది పీకో ఫాల్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే. పీకో ఫాల్ ఇప్పుడు జనరల్గా నేను తీసుకోను, పీకో ఫాల్ ఓన్లీ అయితే తీసుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అది నాకు రిస్క్ అనమాట. నేను పీకో ఫాల్ పెద్దగా చేయను, ఎక్కువ నా ఫ్రెండ్ చేస్తుంది లేదంటే చెల్లెలు చేస్తుంది, వాళ్ళిద్దరే చేస్తారు. నాకు సడన్గా అంటే ఓన్లీ పీకో ఫాల్ అంటే అది మనకి లాసే అవుతుంది ఇంత బిజీ లేకపోతే ఇబ్బంది ఏం లేదు. బట్ బిజీ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ లాపి పీకో ఫాల్ చేసుకున్నామంటే కొంచెం లాస్ అవుతుంది. బట్ ఓన్లీ శారీస్ ఇచ్చినవి మాత్రమే తీసుకోవట్లేదు, ఒక ఇద్దరికి మాత్రమే రిజెక్ట్ చేశాను. బట్ బ్లౌజులతో శారీస్ ఇస్తారు కదా, అవైతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు శారీస్ తీసుకొని మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళడం అది కరెక్ట్ కాదు, వాళ్ళకి కరెక్ట్ కాదు, మనకి కూడా కరెక్ట్ కాదు. సో నేను వేయగలిగితే నేను వేసేస్తా, లేదంటే చెల్లెలు వేయగలిగితే చెల్లెలు వేసేసిద్ది. లేదు ఇద్దరం చాలా బిజీగా ఉన్నాము అనుకున్నా అంటే నా ఫ్రెండ్ వేస్తుంది పీకో ఫాల్ అనేది. కొంతమంది వస్తారు మన దగ్గరికి, ఎట్లా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని చెప్తాను, రైటా రాంగ్ అనేది మీ విజ్ఞత మీరు వదిలేస్తున్నా, మీరు జస్ట్ థింక్ చేయండి ఒకసారి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది. ఇద్దరు వచ్చారండి, ఇద్దరు వస్తే కంప్యూటర్ వర్క్ కావాలి అని శారీస్ కూడా తీసుకొచ్చారు. అంటే ఒక 3 శారీస్ కూడా తీసుకొచ్చారు. వచ్చారా, ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటాను, ఆ స్క్రీన్ షాట్ మీద ప్రైస్ కూడా నేను ఖాళీ ఉన్నప్పుడల్లా క్యాలిక్యులేట్ చేసుకొని స్టిచ్చెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రైస్ అనేది దాని మీద చెప్తాం. ప్రతి దానికి అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేయడం అవ్వదు కదా. సో కొన్ని స్క్రీన్ షాట్ తీసి విత్ ప్రైజెస్ చూపించేశాను. చూపించిన తర్వాత కొంచెం సేపు మగ్గం వరకు చూస్తారు. నేను అక్కడే నేను ఫస్ట్ టైం కదా, కస్టమర్ని వదిలేసి లోపలికి వెళ్ళి మన పని మనం చూసుకుంటే బాగోదని ఎదురుగా కూర్చొని నాకు తల్ల నొప్పి పుట్టిపోయిందని నిజంగా. ఈ తీరా చూస్తే ఏమి ఇవ్వలేదు, తీసుకెళ్ళారు. నేను మళ్ళీ డిసైడ్ అయినాక వస్తాము అది ఇదనని మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ ఒక 10 days తర్వాత మరి అన్ని షాపులు తిరుగుంటారు అంటే తగ్గిమన్నారు. ఒకటి ప్రైస్ ఎంత అంటే ఒక 1300 1400 కొంచెం బ్రైడల్ టైప్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఒక 700కో 800కో అడిగినట్టున్నారు. నేను న్యూ కస్టమర్ కదా, ఒక 50 రూపీస్ అయితే నేను తగ్గించగలుగుతా, న్యూ కస్టమర్స్ కాబట్టి. అది కూడా అసలు నార్మల్గా అయితే ఏం తగ్గించడండి, నేనే కొంచెం తక్కువ పెట్టుకుంటా. ఇంకా తగ్గించా అంటే లాసే అవుతుంది మనకి, లాభం రాబోయినా పర్లేదు కానీ లాస్ అవ్వద్దు కదా. మళ్ళీ ఒక 10 days తర్వాత అన్ని షాపులు తిరిగారేమో, వచ్చి సేమ్ రిపీట్. ఇంక ఈయనకైతే కోపం వచ్చింది మా ఆయనకి. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కస్టమర్స్కి చెప్తున్నా, అవతల వాళ్ళ సిచ్యువేషన్ కూడా తెలియాలి. ఇప్పుడు ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇదే అండి హెడేక్. ఇప్పుడు షాప్లో అయితే ఏంటంటే మనకి ఇంకా అయిపోయిన తర్వాత మనకి కంఫర్ట్ అయిపోయిన తర్వాత షాప్ అనేది క్లోజ్ చేసుకుంటాం, బయటకు వస్తాం. బట్ ఇది అట్లా కాదు, 24 hours అవైలబిలిటీ ఉండాలి, తప్పదు, మనకి కస్టమర్స్ కావాలి కదా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి కొంచెం ఇప్పుడు మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే మనకు వర్క్ అనేది సాగుతుందండి ఖచ్చితంగా. నేనైతే గుడ్ రిసీవే చేసుకుంటా, మనసులో ఎంతున్నా కూడా అసలు నోరు దాటి బయటికి రాదు. వాళ్ళ మీద కోపం పడడం, అరవడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ కస్టమర్స్తో ఏది ఉండదు. మనకు అవ్వదు ఇది అన్నప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి వదిలేస్తాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇట్లా మంచం మీద డబ్బులు ఇసిరేసి వెళ్ళింది అని. ఆమె మళ్ళీ కూడా ఒక 2 times కాల్ చేసింది, నీకు లిఫ్ట్ చేయడమే మానేసి ఇంక ఇవన్నీ చెప్పడము, నేనేదో అనడము అట్లా నాకు నచ్చదు. మ్యాక్సిమమ్ కస్టమర్స్ని మెయింటైన్ చేయాలి, అందుకనే చెప్పేది. కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళకి మంచిగా వర్క్ చేసి ఒక 50 రూపాయలు మీరు తక్కువ తీసుకున్నారనుకో, ఇప్పుడు మీ పక్కనే ఒక 1000 రూపాయలు తీసుకుంటున్నారు, మీరు 900 తీసుకోండి, ఒక 100 రూపాయలు పోతే పోనివ్వండి.
ఎందుకంటే కంప్యూటర్ వర్క్ మరీ కష్టపడాల్సిన విషయం కాదు. కాకపోతే మనం పెట్టుబడి పెట్టాం కాబట్టి దానికి తగ్గట్టు రావాలి. బట్ ఒక 100 తక్కువేయండి. తర్వాత డిజైన్స్‌కి సేమ్ డిజైన్‌కి మీరు పెంచలేరు మళ్ళీ. ఒక 100 ఒకరికి తక్కువ వేశారంటే ఆ డిజైన్ ఎప్పటికి అదే రేట్ ఉంటది. ఇంక మీరు ఎవరికి పెంచలేరు అది. బట్ నెక్స్ట్ వచ్చే డిజైన్స్‌కి పెంచుకోవచ్చు కదా! దాంట్లో తప్పేముంది. కొన్ని డిజైన్స్ తక్కువ పెట్టుకోండి. నేను ఒకటి 750 డిజైన్ ఉంది. నా ఛానల్‌లో ఫేమస్ అయిపోయింది. 6th వీడియోలోనే 3.5 lakh వ్యూస్ ఎన్నో వచ్చినాయి. అది 750 రూపీస్ యాక్చువల్‌గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అది ఒకరికి 600 వేసా, ఇంక అందరికి 600 వేస్తున్నా. దానివల్ల ఏంటంటే చూడగానే ఏంటంటే వీళ్ళు తక్కువకి వేస్తున్నారు అన్న ఒక ఒపీనియన్ వస్తుంది మనుషులకి. సో అదనేది మనకి బాగా యూజ్ అవుతుంది. కొన్ని డిజైన్స్ ఒక 100 నేనైతే చెప్తున్నా ఫ్రాంక్గా, నేను చేసేదైతే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఒక 1800 2500 ప్లస్ అలా పడుతుంది అనుకోండి డిజైను. ఆ డిజైన్ అసలు ఆల్బంలో పెట్టుకోను. నేను స్క్రీన్ షాట్స్లో అసలు తీయను. వాళ్ళు తెచ్చి చూపిస్తే తప్ప నేను పెట్టను. ఇప్పుడు 1800 డిజైన్ ఉంది. 1800 డిజైన్స్ ఒక 15 to 16 పెట్టుకుంటా. ఎందుకంటే అది బ్రైడల్ వర్క్ నాట్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు వేపించుకుంటారు. ఇంకొకటి ఆల్మోస్ట్ అందరికీ కూడా వెబ్సైట్ చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా కస్టమర్స్లో. చదువుకోని వాళ్ళకి నేను చూపిస్తా, చదువుకున్న వాళ్ళకి వెబ్సైట్ డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చింది న్యూ డిజైన్ వాళ్ళకి. దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది తెలుసా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజైన్స్ వాళ్ళకి పెట్టడమో చూపించడమో అంటే జస్ట్ అవి చూస్తూ ఉంటారు కదా. బట్ వెబ్సైట్ ఇప్పుడు జేసీ క్రియేషన్స్ నుంచి నేను డిజైన్స్ తీసుకుంటా. జేసీ క్రియేషన్స్ వాళ్ళకి చెప్పేశాను అనుకోండి ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేశానంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీ ఉన్నప్పుడల్లా షాపింగ్ ఎలా చేస్తాం మనం మీషోలో షాపింగ్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా, అలా వెబ్సైట్ ఆన్ చేసి అక్కడ అవసరం లేకపోయినా కూడా అంటే శారీస్ ఏమున్నాయా అని చూసుకుంటూ డిజైన్స్ ఎప్పుడైనా శారీస్ తీసుకున్నప్పుడు వేయించుకోవడానికని డిజైన్స్ తీసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు. అలా ఒక మంచి డిజైన్ మంచిగా నచ్చింది అనుకోండి కస్టమర్కి, అప్పుడు ఏదో ఒక శారీ తీసుకొని దానికంటూ వేయించుకుంటారు. దీనివల్ల చాలా యూజ్ ఉంది. నేను పర్టికులర్గా దాన్ని చూశాను. నాకు చాలామంది కస్టమర్స్ డైరెక్ట్గా అది స్క్రీన్ షాట్ పెట్టేసి ఇది ఎంత అవుతుంది అక్క అని అడుగుతారు. నేను చెప్తా ఇది ఇలా పడుతుంది అని. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చూడటానికేమో సింపుల్గా ఉంటుంది డిజైన్, కానీ మనకి టైం ఎక్కువ పడుతుంది. మెయిన్ మనం మన స్క్రీన్ షాట్స్లో ఇప్పుడు ఒక ఇమేజెస్ మనం పెట్టుకుంటాం కదా, ఒక 100 to నా దగ్గర ఒక 150 to 200 స్క్రీన్ షాట్స్ ఉంటాయి విత్ ప్రైజెస్. వాటిలో నేను ఏం చేస్తా అంటే కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తాయి, బట్ స్టిచ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి టైం చాలా ఎక్కువ పడుతుంది. ఆ ఎక్కువ పడడం వల్ల ఏం చేయాలి, మనం ఎక్కువ రేట్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనకు బ్యాడ్ నేమ్ వస్తుందా రాదా. ఇది ఇవన్నీ తెలీదు, టైం పట్టేది స్టిచ్ కౌంట్ కస్టమర్కి ఏది తెలీదు. అందుకని నేను డిజైన్స్ ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేస్తా అంటే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఏదైతే తక్కువ స్టిచ్ కౌంట్, తక్కువ అంటే మరీ తక్కువ ఉన్నా కూడా పలచగా వస్తాయి, అలా కాదు. విత్ రీజనబుల్ ప్రైస్ కస్టమర్కి పడాలి, మనకి రీజనబుల్ కాస్ట్ తీసుకునేలాగా ఉండాలి, డిజైన్ చూడడానికి చాలా బాగుండాలి. మన మెయిన్ ఎయిమ్ అది. ఒకసారి వేయించుకుంటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మనం రేట్లు చెప్పేసుకొని ఇష్టం వచ్చినట్టు వేసామంటే రెండోసారి రారు. అప్పుడు తెలియక ఓకే చెప్పినా కూడా ఎవరైనా వేసుకున్నప్పుడు, ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నారు కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలీదు, మాకు వర్క్ గురించి తెలియదండి, కొంచెం మంచిగా రావాలంటే ఇప్పుడు ఒక 2000 2500 తీసుకున్నారు అనుకుందాం, ఫుల్ హెవీ వర్కే తీసుకున్నారు అనుకుందాం. ఆ తర్వాత అది చూసినప్పుడు ఇప్పుడు ఫంక్షన్లో వేసుకుంటారుగా, వేసుకున్నప్పుడు అవతల మనుషులు వాళ్ళు చూసినప్పుడు ఇది ఇంత పడిందా, కంప్యూటర్ వర్క్ ఇంత పడిందా, ఇప్పుడు 3000కి మగ్గం వర్కే వస్తుంది కదా ఫుల్ వర్క్, అలా ఏదైనా చెప్పారనుకోండి అక్కడ మనం లాస్ అవుతాం, వాళ్ళు మళ్ళీ రారు. సో నేను ఇంకొకటి, కొంచెం మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, బట్ వాళ్ళ కోరికలు ఎందుకో కానీ కొంతమందివి చాలా 1% 2% మెంబర్స్ నేను చెప్తున్నా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, కానీ వాళ్ళ కోరికలు ఎంత ఘోరంగా ఉంటాయంటే ఇప్పుడు ఒక ఎంతో కొంత పెట్టి ఒక 1000 పెట్టి శారీ తీసుకున్నారనుకోండి, వర్క్ ఒక 1800 ఆ రేంజ్లో వాళ్ళు కావాలనుకుంటారు. వర్క్ కావాలనుకోవడం పెద్ద సమస్య కాదు, ఎవరికైనా కోరికలు ఉంటాయి, బట్ అది మన బడ్జెట్ని బట్టి. నేను యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్ నేను కూడా చెప్తాను, నేను ఎంకరేజ్ చేయను అసలు దాన్ని. సో
అలాంటి వాళ్ళకి ఇప్పుడు వర్క్ వేసామనుకోండి, మనీ తర్వాత ఇస్తామన్నారు అనుకోండి, ఇంక అంతే సంగతులు. వాళ్ళు ఇచ్చేది ఉండదు, ఏముండదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది తీసుకుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్స్నో లేదంటే వాళ్ళ అమ్మ నాన్ననో చాలా హింస పెట్టి ఆ అమౌంట్ని మనం తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. నాకు అసలు నచ్చదు. అందుకనే వీలైనంత వరకు వాళ్ళకి కాంప్రమైజ్ చేయడం. మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా ఇంట్లో తిండి తినకుండా కూడా బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు లేడీస్లో. మనకి యాక్చువల్గా లేడీస్ వీక్నెస్ అనుకోండి, దాంట్లో తప్పులేదు. బట్ చెప్తున్నా నార్మల్గా కొంతమందిని అవాయిడ్ చేయడం బెస్ట్. కొంతమందికి కొంచెం తక్కువలో చూపించడమే బెస్ట్ వర్క్. ఎందుకంటే అటు వాళ్ళు ఇబ్బంది పడొద్దు, మనం ఇబ్బంది పడొద్దు. మనం ఊరికి అడుగుతుంటే వాళ్ళు ఏదో ఆ పని ఈ పని ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నా తలలో బ్రష్ చూసి మీరు భయపడొద్దు, ముడిలోకి పెట్టుకుంటా తలలో బ్రష్. మొత్తానికి నాకు తెలిసిన సజెషన్స్ అయితే నేను మొత్తం చెప్పానండి. ఒకటి ఎండింగ్లో నేను చెప్తున్నా, ఒకటి బోర్డు పెట్టానని చెప్పాను. సెకండ్ది వాట్సాప్ స్టేటస్ కూడా ఉట్టికి ఫోటోలు కాదు, ఫోటోలో కరెక్ట్గా పడట్లేదు డిజైన్స్, కెమెరాలో డిఫరెంట్గా వస్తుంది. అందుకని నేను సెల్ఫీ వీడియో పెట్టుకొని బ్లౌజ్ని మూవ్ చేయాలి, వీడియోని కాదు, కెమెరాని కాదు, బ్లౌజ్ని మూవ్ చేయాలి. మనం ఉండి చూపిస్తుంటే మన ఫేస్ కనిపించి ఒక సాంగ్ వస్తుంటే దానికి మంచి అట్రాక్షన్ ఉంటుంది. అది ఇంకొక ఐడియా నేను చెప్పగలిగింది. ఇంకొకటి, ఈ కమిషన్ది పెద్ద వర్కౌట్ కాలేదు కాబట్టి నేను ఆ ఐడియా ఇవ్వను. ఇచ్చినా కూడా మీరు తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారు, వాళ్ళు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ హెవీ పెట్టుకుంటారు. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేయండి. ఇవి రెండు అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీరు చేయగలిగితే ఛానల్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఛానల్ నుంచి కూడా కంప్యూటర్ వర్క్స్ చాలానే వచ్చాయండి. అందుకనే చెప్తున్నా. అంటే నాకు ఇప్పుడు నేను పెట్టి గట్టిగా ఒక 2-3 months కూడా అవ్వలేదు. బట్ మనకి వర్క్ అనేది వస్తుంది నాకు ఛానల్ నుంచి. అది బెస్ట్ థింగ్. నాకు ఇంత త్వరగా రీచ్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఈవెన్ కొన్నిసార్లు వీడియోస్ పెట్టలేను. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలిసిందే కదా, టైలర్ అంటే ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని టైలరింగ్ చేసేదానికే చాలా ఉంటుంది. బట్ ఇంకొకటి ఫైనల్గా ఎంత అర్జెంట్ ఉన్నా సరే కంప్యూటర్ వర్క్ని వదులుకోవద్దు. నేను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ ఉంది. సింగిల్ డేలో స్టిచ్చింగ్ వర్క్, కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. బట్ ఓకే, ఒక 1000 రూపీస్ వర్త్ అనమాట. అది ఒక 700 వర్క్, 250 రూపీస్ స్టిచ్చింగ్ అండ్ పీక్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక 1000 రూపీస్ వర్త్ అనుకోండి. దాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి? కష్టపడితేనే కదా మన మెయిన్గా స్టిచ్చింగ్ అయినా మీకు వీలు కాదన్నప్పుడు వదిలేయచ్చు, కానీ కంప్యూటర్ వర్క్ మాత్రం ఎప్పుడూ వదిలేయొద్దు. ఎందుకంటే కొంచెం ఒక 5 minutes మీరు టైం తీసుకొని దాని మీద ఫిట్ చేసుకున్నారంటే మాత్రం ఈజీగా అయిపోతుంది కదా. సో కంప్యూటర్ అనేది ఎప్పుడూ అవాయిడ్ చేయొద్దు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నేను కంప్యూటర్ వర్క్ని అయితే నేను చేయలేను అన్ను. సింగిల్ డే వచ్చినా సరే ప్రతిసారి అలా చేస్తే మాత్రం అవాయిడ్ చేయొచ్చు. కానీ అంటే ప్రతిసారి అలా చేసినా కూడా ఓన్లీ వర్క్ అయితే నేను వేసిస్తాను, స్టిచ్చింగ్ అయితే కష్టం అని చెప్తా. అలా అనమాట. ఒక 5 minutes కదా, స్టిచ్చింగ్ చేసుకోండి. కంప్యూటర్ వర్క్ అయితే నేనైతే మిషన్ పక్కనే పడుకొని, మిషన్ పక్కన సోఫా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ సోఫాలోనే పడుకొని కంటిన్యూగా నైట్ మొత్తం వర్క్ చేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఈ 3-4 monthsలోనే నేను తీసుకొని, పెద్ద మిషన్ 4 months అయింది. పెద్ద మిషన్ తీసుకున్నాక నేను నా మార్కెటింగ్ కొంచెం డెవలప్ చేసుకున్నా అనిపించింది. స్టేటస్ అయితే నేను చాలా కుట్టేదాన్ని ఫస్ట్ నుంచి కూడా, బట్ అందరికీ తెలియదు. నేను స్టేటస్ పెడుతుంటే ఈ మధ్య చాలా బిజీ అయిపోయినాం, అవి కుడతావా లేవా అంటున్నారు. అంటే ఒకళ్ళకి కుట్టేది ఇంకొకళ్ళకి తెలియదు అనమాట మనం స్టేటస్ పెట్టకపోతే. ఇప్పుడు ఒక వర్క్ వేసాం, అది ఒకళ్ళు వేస్తాం, బట్ ఇంకొకరు వచ్చి చూడరు కదా. ఆ టైంలో వచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు. బట్ స్టేటస్ పెడితే మన కస్టమర్స్ ఇప్పుడు ఒక 100 members ఉన్నారనుకో, ఒక 5 members ఇన్స్పైర్ అవుతారు కదా. అలా ఇవి నా సజెషన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.